వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై క్లారిటీ, తాతబాటలో మనవడు, ఆయన పార్టీ పేరేంటి, గత 4-5 రోజుల నుంచి చూస్తుంటే ఒకటే ఉదరగొడుతున్నారు సోషల్ మీడియా వేదికగా. ఇది కొంతమంది పెయిడ్ బ్యాచ్ కూడా ఉద్దేశపూర్వకంగా చేసేవాళ్ళు ఒకరైతే, కొంతమంది ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారు, ఇదేదో కొత్త అంశం అని చెప్పి మరికొంతమంది ప్రచారానికి తెరలేపారు. అసలు ఇటీవల కాలంలో సినిమా స్టార్లకు సంబంధించినటువంటి అంశం పైన, రాజకీయ వ్యవహారం పైన చర్చ ఎక్కువ మొదలైంది. దీనికి కారణం ఏంటంటే కూడా మనం చూసాం, తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో విజయ్ పార్టీ ఏర్పాటు చేయడం, ఆ పార్టీ పెట్టిన వెంటనే కూడా ఆయన ఘన విజయం సాధించడం. మనం చూసాం తమిళనాడు రాజకీయాల్లో కావచ్చు, దక్షిణ భారతదేశ రాజకీయాల్లో కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఆ రోజుల్లో ఎంజీఆర్, తర్వాత ఎన్టీఆర్, ఆ స్థాయిలో విజయ్ మాత్రమే సక్సెస్ అందుకున్నాడని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎవరిని అటు తమిళనాడులో కానీ, ఇటు టాలీవుడ్లో కావచ్చు, కోలీవుడ్లో కావచ్చు, ఏ హీరో కొంచెం ఏదైనా యాక్టివ్గా వాళ్ళ ఫ్యాన్స్ ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టబోతున్నారు అనగానే రాజకీయ ఎంట్రీ అంటూ ప్రచారం మొదలు పెడుతున్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కొంతమంది అభిమానంతో ప్రచారం చేస్తే, కొంతమంది దీన్ని రాజకీయంగా వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఏదో ముడిపెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక బ్యాచ్ అది పనిగా ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టారు. అసలు ఈ ప్రచారాలు, ఈ గోల తట్టుకోలేక చివరికి వాళ్ళొక నోట్ కూడా రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. యాక్చువల్గా వాళ్ళు 18వ తేదీన ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి, ఫ్యాన్స్ అనేటువంటిది వారి ఉద్దేశం. అది గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అది ఎక్కడ పెడతారు, ఆ ప్లేస్ ఏంటి, దాంట్లో ఎన్టీఆర్ కూడా ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేయబోతున్నాడా అనే దాని మీద ఇంతవరకు అసలు క్లారిటీ లేదు. కాకపోతే ఊరు వాడ అని ఒక కార్యక్రమం చేపట్టాలనేది వారి ఆలోచనగా ఉంది మనకు తెలిసినంత వరకు. అయితే ఈ లోపల ఎందుకు అసలు రాజకీయ ఎంట్రీ పైన వచ్చింది? మనం చూసాం, గతంలో తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయ వ్యవహారాలకు దూరంగా సినిమాలపైనే దృష్టి పెట్టి ఆయన ప్రస్తుతం ఇటు టాలీవుడ్లోనే కాదు, మొత్తం ఒక మంచి స్టార్గా ఆయన మంచి మంచి సినిమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ కానీ ఇవన్నిటి దాంతో చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్గా ఈ టైంలో ఎందుకు ఇలాంటి రాజకీయ ప్రచారానికి తెరలేపారు? అసలు ఈ ప్రచారం చేస్తున్నది ఎవరు? ఈ ప్రచారం పైన జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఆయన వాదన ఏంటి, లేదా వారి ఫ్యాన్స్ ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటి? ఈయనే కాదు, అల్లు అర్జున్ పైన కూడా తాజాగా ప్రచారానికి వచ్చారు. ఆయన కూడా ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు, వారు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారాన్ని కూడా అల్లు అర్జున్ అంశంలో కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే పుష్ప సినిమాకు ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, ఆయన సినిమాలో డైలాగులకు సంబంధించే విషయం కావచ్చు, ఇవన్నీ రకరకాలను జోడిస్తూ ఈ ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు చెప్పాలంటే. వారు సినిమాలపైన ఫోకస్ పెట్టున్నారు. కానీ ఎందుకు వాళ్ళని రాజకీయంగా లాగుతున్నారు? ఈ లాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరు, వారి స్వార్థం ఏంటి, వారి అభిమానులను తమ వైపుకు తిప్పుకునేటువంటి ఎత్తుగడలో భాగంగా ఇవి చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఎందుకంటే అక్కడ విజయ్ సీఎంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఆయన జనసేన పార్టీ పెట్టి అంతకుముందు ప్రజారాజ్యంలో పనిచేసి ఒక సుదీర్ఘ కాలం పాటు రాజకీయ ప్రస్థానం చేస్తూ ఆయన డిప్యూటీ స్థాయిగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వీరిదొక డిఫరెంట్ పరిస్థితి. కానీ ఇంతవరకు వీళ్ళు ఎక్కడా కూడా ప్రత్యక్షంగా ఇటు ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు ఒక నిర్ణయం అయితే మనకు చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఆ రకమైనటువంటి ఇండైరెక్ట్ కామెంట్స్ కానీ అలాంటివి కూడా ఇటీవల కాలంలో ఎక్కడా చేయలేదు. కానీ ఎందుకు వీళ్ళిద్దరినీ ప్రస్తుతం రాజకీయాల్లోకి లాగుతున్నారా, లేకపోతే కావాలని ప్రత్యర్థులు చేస్తున్నటువంటి కుట్ర, లేకపోతే మరొకరిని ఇరుకున పెట్టేందుకో, లేకపోతే ఏదో ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ కోసం కూడా వీళ్ళ పేర్లు వాడుతున్నారా? అసలు ఇండస్ట్రీలో దీనిపైన ఎలాంటి చర్చ జరుగుతుంది, రాజకీయ సర్కిల్స్లో ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. మనతో పాటు మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సుబ్బారావు గారు కూడా మనతో పాటు